ఇంకా 2 hours ఉంది. మనము ఇప్పుడు అహ్మదాబాద్ నగర్కి వచ్చాము. కరెక్ట్ చెప్పాలంటే అహ్మదాబాద్ నగర్. సరే కొంచెం మబ్బులో ఉన్నాం మైండ్ మొత్తం, అందుకే కొంచెం సరిగా మాట్లాడలేకపోతున్నాను. అంత ఏం లేదు, నేను జర్నీ చేసినా కదా పొద్దున్న నుంచి, అందుకే నిద్ర సరిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్ 9-10 ఉంది. నేను ఎప్పుడో 5:30 నుంచి చూసుకుంటూ పెంచుకుంటూ పోయింది. ఫ్రీ లెఫ్ట్ చూపిస్తుంది కదా. ఎందుకంటే ఇంకా మనం ఎగ్జాక్ట్గా 1 hour 58 minutes అంటే 2 hours అనుకోండి. 82 kilometers ఉన్నాం. 80 kilometers అంతే. ఇంకా కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా ఉంది ఇక్కడ సైడ్ మొత్తం. ఆ అయ్య అంటారు నాకు తెలుసుకుంటాం. మా అయ్య అని ఉందంటే ఇంకా నా బర్త్డే ఏమో 41 నుంచి 82 kilometers, తర్వాత 500 meters రైట్ తీసుకోవాలా. కానీ కొంచెం రోడ్డు కూడా బాగాలేదు కాబట్టి కొంచెం చిన్న పోవాల్సి వస్తుంది. ఏదంటే నా టాప్ బాక్స్ భయం వేస్తుంది, ఏడా ఊడిపోతుందా అనిపిస్తుంది నాకు అప్పటి నుంచి. పొద్దు నుంచి అదే అనిపిస్తుంది ఈ గుంతలు వచ్చినప్పటి నుంచి. $82 kilometers. గాయస్ కొత్తవి ఏమైనా ఉంటే చెప్పండి. షిరిడి సైడ్ మొత్తం ఏమైనా ఉంటే నాకు మెన్షన్ చేయండి, నేను ఇంకా కొంచెం చూసుకుంటాను. సెకండ్ గేర్లో వదలకుండా నేను 4th గేర్లోనే ముందర పోయింది, అందుకే కొంచెం ఆగిపోయింది. ఇంకా అందుకని 81 kilometers. ఇంక ఇక్కడ నుంచి ఏం లేదు, స్ట్రైట్ 11 kilometers వరకు ఏం టర్నింగ్ లేదు నాయన. ఇక్కడ మొత్తం ఎక్కువ చాలా ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంది. నాకు మొబ్బే మన ఇద్దరు మొబ్బు కూడా లేపించింది ఇది. అడగడుగా మేల్కొరరు నాయన, పోయి రూమ్ తీసుకొని ఒకటి పడుకుందు. కానీ షిరిడి పోయినాక రూమ్ తీసుకొని పడుకుంటే కొంచెం రిలాక్సేషన్ ఉండవు. మళ్ళీ రేపు నాసిక్ అవన్నీ కొంచెం కవరప్ చేయాలి రేపు దర్శనం అయిపోయినాక. ఏం రా ఇంత ఉన్నాయి, నాయలు పార్కింగ్ పెట్టుకున్నారు ఇక్కడ. ఎవరైనా గౌడ్గా తిప్పుకొని తిరుగు. లగేజ్ బ్యాగ్ ఉంది, పొద్దున ఒకటి ఊడిపోయింది అని తెల్లానికి, మళ్ళీ తిప్పుకొని తిరుగుతాడు. గాయస్ ఏమనుకోకండి, నాకు అప్పుడప్పుడు నేను నా అంతకు నేను తిట్టుకుంటుంటా, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు కొంచెం అలర్ట్లు ఉంటాయి. చాలామంది ఏముంది గాయస్, చూడండి రోడ్ ఎట్లుంది అసలుకి, అంత చిందరవిందర ఉంది రోడ్డు మొత్తం ఇటు సైడు. అమ్మా డీజిల్ బల చంపుతున్నారు అసలుకి. ముందరకన్నా పోయి 8 kilometers సాగు నా కొడక, సైడ్ ఇచ్చేది వస్తలేవు. kilometers నుంచి
రోడ్లు చండాలంగా ఉన్నాయి అసలు చెప్పాలంటే. నా ఇంత చండాలమైన రోడ్లు నేను జీవితంలో చూడలే. చండాలమైన రోడ్లు రా నాయన ఇవి. మొత్తం గత్తులు గత్తులు వేసినాడు మొత్తం రోడ్లు, చండాలమైన రోడ్లు ఇవి. బండికున్న షాక్ అబ్జర్వర్స్ అయినా సరే, ఆయిల్ సీల్స్ అయినా సరే ఊడొచ్చేస్తాయి ఈ రోడ్డుకి కంపల్సరీ. పొంగోడు సైడ్ ఏం నా బూతులు వస్తాయి కానీ రోడ్ల నుంచి. ఏం చండాలమైన రోడ్లు రా నాయన. నా జీవితంలో నిజం చెప్తున్నాను, అస్సలు జీవితంలో ఇట్లా రోడ్లు ఇవ్వలేను. అంతకన్నా చండాలంగా ఉన్నాయి రోడ్లు ఈడ. అట్టి ఆడ నుంచి డబ్బా 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 కొట్టుకుంటూనే వస్తున్నాను అప్పటి నుంచి. ఏం చేస్తున్నారేమో నాకైతే అర్థం కాలే రోడ్ లేకుండా. అసలు ఎంత గలీజ్గా రోడ్లు చూస్తే నాకు. అవి ఏమైనా ఇప్పుడు నా బండి ఏదైనా పాట ఊడిపోయినా కూడా తెలియనట్టు, అన్నీ ఊడిపోతాయేమో, తెలియనట్టు ఉంటాయేమో. ఇంకా పాట ఊడిపోయింటే నాకు అనిపిస్తుంది. పొద్దున లేచి చూసి ఫిట్ చేసుకోవాలి ఏదైనా స్క్రూ లూజులు అన్నీ ఏమైనా అంటే. టప్ప 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 ఇప్పుడు నుంచి నా బాక్స్ సైడ్ ఊడిపోతే నా భయంతో నా. సో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 7 AM అయింది. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను. మామూలుగా అయితే నైట్ వచ్చే లోపల 11 అయింది నాకు. దానికి కారణం ఏంటంటే రోడ్లు బాగాలేదు. వస్తున్నప్పుడు షిరిడీకి తర్వాత 40 kilometers to 30 kilometers మధ్యలో రోడ్డు బాగాలేక సడన్గా మొత్తం గత్తులు మొత్తం గుంతలే ఉన్నాయి మొత్తం ఇటు సైడ్. అందుకే నేను చాలా లేట్గా వచ్చాను. ప్లస్ వస్తేనే టైర్డ్ అయిపోయాను ఫుల్. మార్నింగ్ 1 నుంచి 10:30 వరకు 11 వరకు జర్నీ చేసినాను కదా, కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోయినాను. ఇంకా ఇక్కడే దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాను. పర్ డే వచ్చేసి 700 అన్నాడు. సరే బెటర్ పాత యాదో ఒకటి మనం రెస్ట్ తీసుకొని పొద్దున దర్శనం చేసుకొని మళ్ళీ వేరే ట్రిప్కి వెళ్ళాలి కదా, సరే అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందాక లేచి ఇంకా కొంచెం నార్మల్ చూస్తున్నాం ఏపీ దర్శనం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ట్రావెలింగ్ చేయాలంట. మళ్ళీ ఔరంగాబాద్ పోవాలంటే టైం పడుతుంది, నార్కో టైం పడుతుంది, దాని తర్వాత नासिक को टाइम पड़ता है. और नासिक कितना टाइम पड़ता? नासिक 2 hours. नासिक 2 hours. ये औरंगाबाद इसको भी 2 hour लगेगा. पहले मैं क्या कोर्स कंप्लीट कर ले सकता हूँ औरंगाबाद, नहीं तो नासिक जा सकते हैं. नासिक का रोड अच्छा है. ये रोड अच्छा नहीं है. औरंगाबाद रोड भी अच्छे. ये शिरडी जाते नहीं आते हैं ना 40 किलोमीटर आंस हो गया रात को मेरे को. इधर का अच्छा है. नासिक कंप्लीट कर लेना बोलते हैं. हाँ. वो औरंगाबाद कल सुबह में जाको शाम पूरा कर ले को ये कर लेना बोलते हैं तुम्हें. हाँ ठीक है कर लो वेट कर लो जल्दी कर लो. वे भी दर्शन किधर जाना टिकट ले लेना बोलता. हाँ ये पुराना ना, ये पुराना अरे ये ये वीआईपी दर्शन मिलता. वीआईपी दर्शन जल हाँ हाँ तो बन तो जाना जल्दी जाना जल्दी सो जाता. हाँ हाफ एन आवर वो चुप. हाँ सर आ रहा है सर मैं उधर. గైస్ నేను చిన్నప్పుడు మా మమ్మీతో పాటు చాలా సార్లు వచ్చినప్పుడు నాకు అంత ఐడియా ఈసారి చాలా రోజులు అయిపోయింది అసలు వచ్చాక. కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా ఈ రూట్స్ అనేది. ఎందుకంటే మేము సాయి సదన్లో ఉండేటోళ్ళం ఎప్పుడు వచ్చినా కూడా. ఇంకా లాస్ట్ 2 days ఉన్నప్పుడు హోటల్లో ఉండేటోళ్ళం. ఈ మధ్య కొంచెం కన్ఫ్యూజ్ వచ్చి పడినాను మైండ్లో, ఎందుకో నాకు అర్థం కాలే. నేను చూస్తున్నాం
కొంచెం కొంచెం గుర్తొస్తుంది అంతే. पूरा बदल गया नहीं? चेंज हो गया पूरा। अरे वो ये रूट में हम नहीं आए, याद आ रहा। चेंज हो गया सर। हाँ ज़्यादा बदल गए। चलो कितना साल हो गया आप आके? हाँ आप आके कितना साल हो गया? मैं आपको भी 3-4 साल हो रहा ऊपर, 4 साल ऊपर 5 साल हो रहा। ये क्या भाई इतना बदल गया, उनको देखता हूँ। ये गली में कभी नहीं आए हमें। ये सामने वाला गली। हाँ हाँ, वो साई सदन से आते थे, डायरेक्ट रोड मेन पकड़ लग चल जाते थे। अब ये इतना इतना फिर रिमो को नहीं मालूम हो रहा हमारे को। मेन रोड है ना, हाँ अभी पालकी है ना, वो सामने में है ना, हाँ मेन रोड बंद किए अभी। बोले तो चालू है, हाँ। रिक्शा घूमना अलाउड नहीं। ओके ओके, रिक्शा के की अलाउड नहीं। रिक्शा गाड़ी वगैरह है ना, हाँ अभी पालकी लोग आते हैं ना पैदल वॉकिंग, हाँ, ट्रैफिक होता। के पैदल के की जा सकते हैं। हाँ पैदल भी जा सकते हैं, वन साइड बंद है वन साइड चालू है, ट्रैफिक रहता है सर। हाँ हाँ हम लोग इधर छोड़ते हैं सामने। ओके ओके। ये किधर जा रहे हैं मालूम है क्या? हाँ 3 नंबर गेट जा रहे हैं। और 3 नंबर गेट का ये। ओके ओके, आइडिया आया। टेम्पल है ना, हाँ देखा है इधर? हाँ हाँ 3 नंबर गेट, और आपको सीनियर सिटीजन गेट नहीं जरूरी थी, सब मिलता है। वो बैक साइड आए, फ्रंट साइड आया। हमें VIP दर्शन को कैसा यहाँ से जाना है? आपको मालूम ऐसा वाला है? 6 नंबर के नहीं मालूम। आप उधर जाके हाँ। कौन वाला टिकट ले लो। 200 का टिकट। जी सामने स्ट्रेट जाना, हाँ 6 नंबर गेट उधर VIP स्ट्रेट जाना, लेफ्ट साइड है, राइट साइड में राइट मंडे ओपन है ना क्लोज है? ओपन है तो। कल श्री राम नवमी है तो ना, इसलिए जरा ओपन है, ओपन है। ओपन। पैसे कब देना? अभी देना। कितना? 10 रुपये। हाँ जरूर। सायरा पटेल। हाँ ये देखो मंदिर, 3 नंबर गेट, दर्शन गेट। हाँ साई कॉम्प्लेक्स। हाँ मैं तुम्हारा फोन करना बोलते हैं? नंबर ले लो, जल्दी आए ना। आप नंबर दे दो मिस कॉल में। 95 एक मिनट पार्टी में। సో గైస్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. నేను ఇప్పుడు నా మొబైల్ లోపల తీసుకెళ్ళలేను కాబట్టి నేను మొబైల్ కౌంటర్ కాడ నా మొబైల్ ఇచ్చేసి నేను బయలుదేరుతున్నాను. దాని తర్వాత నా ఆడ VIP దర్శనం కూడా ఉందంట, అది ఒక 200 రూపీస్ అంట. ఒకసారి అడుగుదాం, 200 100 అని నాకు కూడా తెలియదు. నేను 3-4 ఇయర్స్ పైగా అయింది నేను అసలు రాక. ఒకసారి అడుగుతాను ఎంత పడింది, అది అన్నీ నేను తీసుకొని నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను కంపల్సరీ. సో కీప్ అండ్ వాచ్. నావి ఏమైనా కొంచెం బ్లర్ అనిపించినా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం పక్కా మీకు మంచి మంచి క్వాలిటీతోనే వీడియోస్ పెడతాను. సో గైస్